ఒకసారి యూట్యూబ్లో నాకు ఒకటి కనపడింది. ఏమని అంటే, చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు విషయంలో బయటపడ్డ భయంకరమైన నిజం, వాళ్ళ కోడలు బయట పెట్టిన వైనమని. నేను హడిలిపోయాను. ఎప్పుడూ అంత అణకువగా ఉంటాడు, అంత మంచిగా ఉంటాడు, వీడు ఏం చేశాడు, నా కోడలు ఎందుకు బయట పెట్టింది, అసలు ఏం జరిగింది మా ఇంట్లో అని నేను ఒళ్ళు చెమట పట్టి ఒళ్ళు తుడుచుకొని మా కుటుంబ గౌరవమైపోయిందే, వీడు ఏం చేశాడు అనుకుని చూశాను. నేను 10 నిమిషాలు చూస్తేనే కదా, ఏమీ లేదు అందులో. ఆ హెడ్డింగ్ అలా ఉంది కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారి కొడుకు ఏదో చేశాడనమాట. కోడలు బాధపడి బయట చెప్పిందనమాట. రామాయణం తెలుసుకోకపోయినా పర్వాలా, భారతం తెలుసుకోకపోయినా పర్వాలా, మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకోకపోయినా పర్వాలా, కోటేశ్వరరావు గారి కొడుకు గురించి కోడలు ఏదో చెప్పింది, అది చూడాలని చూస్తారు. ఇప్పుడు వాడికేం కావాలంటే, ఇది ఎన్ని లక్షల మంది చూస్తే అంత డబ్బు వాడికి కావాలి. అది ఉచ్చమా నీచమా, ఇంతకన్నా అడుక్కు తినడం మంచిది, ఇటువంటి తప్పుడు పనులు చేసి మనం డబ్బు సంపాదించకూడదు అన్న నైతిక విలువలు వాళ్ళకి ఉండవు. అందరినీ నేను అంటలేదు.